अस्सलामु अलैकुम व रहमतुल्लाहि बरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। నా ప్రియ ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, మనం ఈ వీడియోలో స్వర్గ నరకాలంటే ఏమిటి అనే దాని విషయం గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా. అసలు స్వర్గ నరకాలంటే ఏమిటి, అసలు స్వర్గ నరకాలు ఉన్నాయా అన్న యొక్క సందేహము మన యొక్క సమాజంలో కొందరికి మెదులుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క స్వర్గ నరకాల అనేది వాస్తవం, ధార్మిక గ్రంథాల పరంగా ఈ యొక్క విషయం రుజువవుతున్నది. మరణం అనేది ప్రతి ఒక్క జీవికి వాస్తవం. మరణించిన తర్వాత మానవుని యొక్క తర్వాత మజిలీ పరలోకం. ఆ యొక్క పరలోకంలో స్వర్గము మరియు నరకం అనేవి ఉన్నాయి. మానవుడు అతని యొక్క కర్మలను బట్టి స్వర్గ నరకాలలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం నిస్సందేహంగా విశ్వసిస్తాడు. అయితే స్వర్గం అంటే ఏమిటి? అల్లాను ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించి మంచి పనులు చేస్తారో, మంచి పనులు చేసి పుణ్యాలను ఎవరైతే సంపాదించుకుంటారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సముచితమైన బహుమానంతో సత్కరిస్తాడు. అక్కడ వారు భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు మరియు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గ వనాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ప్రవేశం కల్పిస్తాడు. అక్కడ వారు చావేలేనటువంటి శాశ్వతమైన జీవితాన్ని గడుపుతారు. ఆ యొక్క ప్రశాంతమైన నిలయాన్నే స్వర్గమని అంటారు. అలాగే నరకం అంటే ఎవరైతే అల్లాను విశ్వసించకుండా చెడ్డ పనులు చేస్తుంటారో ఆ యొక్క చెడ్డ పనుల ద్వారా వారు పాపాలను మూటగట్టుకుంటారు. ఆ యొక్క పాపాలకు గాను సృష్టికర్త అయినటువంటి అల్లా వారిని వివిధ రకాల శిక్షలకు గురి చేస్తాడు. వారు ఆ యొక్క శిక్షల ద్వారా దుర్భరమైనటువంటి శాశ్వతమైన జీవితాన్ని ఆ యొక్క నరకంలో వాళ్ళు గడుపుతారు. ఈ యొక్క వారి యొక్క పాపాలను బట్టి వివిధ రకాల శిక్షలను వారిని గురి చేయడం జరుగుతుంది. వారి యొక్క పాపాలను బట్టి వారు శిక్షలకు గురి అవుతుంటారు. ఈ యొక్క శిక్షల యొక్క ప్రదేశాన్నే నరకమని అంటారు. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని నరకం నుండి రక్షించి స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని ప్రవేశించే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ సుమ్మామీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు.